20 సంవత్సరాల క్రితం రాఘవ్ ప్రాణ స్నేహితుడు అతని డబ్బు తీసుకొని పారిపోయాడు. 20 సంవత్సరాల తర్వాత అతనే ఫోన్ చేశాడు. రాఘవ్, నేను మురళిని. 20 సంవత్సరాలుగా వినని పేరు. 20 సంవత్సరాలుగా మర్చిపోవాలని ప్రయత్నించిన మనిషి. ఆ స్వరం వినగానే రాఘవ్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే అతను డబ్బు మాత్రమే దొంగిలించలేదు. ఒక స్నేహాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక జీవితాన్ని విరిచేశాడు. శత్రువు మోసం చేస్తే బాధ ఉంటుంది, కానీ ఆశ్చర్యం ఉండదు. కానీ మన మీద పూర్తి నమ్మకం ఉన్న మనిషి అదే చేత్తో మనల్ని తోసేస్తే ఆ గాయం సంవత్సరాలు గడిచినా మానదు. అది శరీరానికి తగిలిన గాయం కాదు, మనసుకు తగిలిన గాయం. చిన్నును కలిసిన తర్వాత రాఘవ్ మనసు కొంత తేలికైంది. కానీ జీవితం గురించి అతని ప్రశ్నలు ఇంకా ముగియలేదు. ఒక సాయంత్రం పాత డైరీలు చూస్తుండగా ఒక ఫోటో కనిపించింది. అందులో 2 యువకులు భుజాల మీద చేతులు వేసుకొని నవ్వుతున్నారు. ఒకరు రాఘవ్, మరొకరు మురళి. ఒకప్పుడు వాళ్ళు స్నేహితులు కాదు, అన్నదమ్ములు. రాఘవ్ జీవితంలో జరిగిన ప్రతి విషయము మురళికి తెలుసు. నమ్మకం ఒక్క రోజులో పుట్టదు, కానీ ఒక్క క్షణంలో విరిగిపోతుంది. మురళి జీవితంలో జరిగిన ప్రతి విషయము రాఘవ్కు తెలుసు. అంత దగ్గర, అంత నమ్మకం, అంత ప్రేమ. ఫోటో చూసిన క్షణం పాతగాయం మళ్ళీ నొప్పించింది. 20 సంవత్సరాల క్రితం రాఘవ్ చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. అతని దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మురళి కూడా భాగస్వామిగా చేరాడు. శత్రువు చేసిన గాయం మానిపోతుంది, స్నేహితుడు చేసిన గాయం జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మొదట్లో అంతా బాగానే సాగింది. వ్యాపారం పెరిగింది, లాభాలు వచ్చాయి, కలలు పెద్దవయ్యాయి. ఒకరోజు రాఘవ్ తండ్రికి గుండె ఆపరేషన్ అవసరమైంది. డబ్బు కావాలి, అత్యవసరం. 2 వారాలు నేను ఊరికి వెళ్ళాలి అన్నాడు రాఘవ్. నువ్వు ఆందోళన పడకు, నేను చూసుకుంటా అన్నాడు మురళి. మనుషులు మారినప్పుడు బాధ ఉండదు, కానీ వాళ్ళ గురించి మన నమ్మకం మారినప్పుడే బాధ. రాఘవ్ నమ్మాడు, ఎందుకంటే మురళి మీద అతనికి తన మీద ఉన్నంత నమ్మకం ఉంది. ఆపరేషన్ అయ్యింది, తండ్రి కోలుకున్నాడు. 1 నెల తర్వాత రాఘవ్ తిరిగి వచ్చాడు. కానీ అతను వదిలి వెళ్ళిన జీవితం అక్కడ లేదు. ఆఫీస్ తాళం వేసి ఉంది, బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యాయి, కస్టమర్లు లేరు, మురళి లేడు. కొన్ని నష్టాలు డబ్బుకు సంబంధించినవి కావు, మనసుకు సంబంధించినవి. మొదట నమ్మలేకపోయాడు, తర్వాత నిజం తెలిసింది. మురళి డబ్బుతో వెళ్ళిపోయాడు, అంతే. ఒక్క లేఖ లేదు, ఒక్క ఫోన్ లేదు, ఒక్క వివరణ లేదు. రాఘవ ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. డబ్బు పోయిందని కాదు, స్నేహం పోయిందని, నమ్మకం పోయిందని. డబ్బు పోతే తిరిగి వస్తుంది, కానీ పోయిన నమ్మకం తిరిగి రావడం కష్టం. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత రాఘవ కొత్త స్నేహితులను చేసుకున్నాడు. కానీ పూర్తిగా ఎవరినీ నమ్మలేదు. ఎవరి దగ్గరైనా ఒక గోడ కట్టేసేవాడు, మళ్ళీ గాయపడకూడదు అనే భయం. అలా ఉండగా ఒకరోజు అకస్మాత్తుగా ఫోన్ మోగింది. తెలియని నంబర్. గాయపడతామనే భయంతో ప్రేమను వదిలేస్తే జీవితాన్నే కోల్పోతాం. హలో అన్నాడు రాఘవ్. అవతల నుండి బలహీనమైన స్వరం. రాఘవ్, నేను మురళిని అన్నాడు. రాఘవ్ గుండె ఒక్కసారిగా అయినట్టయింది. 20 సంవత్సరాల తర్వాత ఆ పేరు మళ్ళీ వినిపించింది. ఏం కావాలి అన్నాడు మెల్లగా. మురళి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఓసారి కలుస్తావా అడిగాడు. కొన్ని పిలుపులు మనం మర్చిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ మేలుకొలుపుతాయి. రాఘవ్ వెళ్ళకూడదనుకున్నాడు, కానీ మనసు ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఒక చిన్న ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ మంచం మీద ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపోయాడు. అతడే మురళి. కానీ అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బలహీనంగా, ఒంటరిగా, కళ్ళల్లో పశ్చాత్తాపంతో కనిపిస్తున్నాడు. కొన్ని తప్పులకు శిక్ష కోర్టు ఇవ్వదు, జీవితం ఇస్తుంది. మురళి రాఘవను చూసి ఏడ్చేశాడు. క్షమించు అన్నాడు. రాఘవ్ మౌనంగా నిలబడ్డాడు. ఎందుకు చేశావు అడిగాడు. మురళి కళ్ళు మూసుకున్నాడు. డబ్బు కోసం అన్నాడు. సంతోషంగా ఉన్నావా తర్వాత అడిగాడు రాఘవ్. ప్రతి విజయము గెలుపు కాదు, కొన్ని విజయాలు జీవితంలోని పెద్ద ఓటములు. మురళి చేదుగా నవ్వాడు. మొదట్లో అవుననుకున్నాను, తర్వాత డబ్బు పెరిగింది,
మనుషులు తగ్గిపోయారు. ఇప్పుడు అన్నాడు రాఘవ. మురళి గది చుట్టూ చూశాడు. ఖాళీ కుర్చీలు, ఖాళీ గోడలు, ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను సంపాదించింది నా ఒంటరితనమే అన్నాడు. ఒంటరితనం చాలాసార్లు శిక్ష కాదు, మన నిర్ణయాల ఫలితమే. ఆ మాట విన్నప్పుడు రాఘవ్ కోపం తగ్గలేదు, కానీ ద్వేషం కూడా అలాగే నిలబడలేకపోయింది. ఎందుకంటే తన ముందు ఉన్న మనిషి శిక్ష అనుభవిస్తున్నాడు. చట్టం విధించిన శిక్ష కాదు, జీవితం విధించిన శిక్ష. వెళ్లే ముందు మురళి ఒక కవర్ ఇచ్చాడు. అందులో ఒక పాత ఫోటో, వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉన్న ఫోటో. మనిషి చేసిన తప్పుల నుంచి పారిపోవచ్చు, కానీ వాటి జ్ఞాపకాల నుంచి కాదు. వెనుక ఇలా రాసి ఉంది: డబ్బు దొంగిలించాను, కానీ స్నేహాన్ని కోల్పోయాను. జీవితంలో నేను చేసిన అతి పెద్ద నష్టం అదే. ఆ రాత్రి రాఘవ్ చాలాసేపు నిద్రపోలేదు. మనుషులను దగ్గరికి తీసుకుంటే గాయపడతాం, దూరంగా ఉంచితే ఒంటరిగా మిగిలిపోతాం. అయితే సరైన దారి ఏది? అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. క్షమించడం అంటే జరిగింది మర్చిపోవడం కాదు, ద్వేషాన్ని మోయడం ఆపేయడం. సమస్య నమ్మకంలో లేదు, సమస్య మనుషుల్లో లేదు. కొన్నిసార్లు గాయపడతామనే భయంతో మనమే జీవితం నుంచి దూరం అవుతాం. డైరీ తీసి ఇలా రాశాడు రాఘవ: ప్రతి మనిషిని నమ్మడం ప్రమాదం, ఎవరిని నమ్మకపోవడం ఇంకా పెద్ద ప్రమాదం. అయితే ఇంకా ఒక ప్రశ్న అతన్ని వెంటాడుతోంది. ఎందుకు రాత్రి పడుకున్నాక భయం వస్తుంది? ఎందుకు జనాల్లో నవ్విన మనిషికి ఒంటరిగా ఉన్నప్పుడు మనసు ఖాళీగా అనిపిస్తుంది? ఎందుకు గతం పదే పదే గుర్తుకొస్తుంది? ఎందుకు పశ్చాత్తాపాలు వెంటాడతాయి? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పబోయే వ్యక్తిని రాఘవ్ త్వరలో కలవబోతున్నాడు. అతని పేరు డాక్టర్ ఆనంద్. మనసులను వినే ఒక మనిషి. కానీ డాక్టర్ ఆనంద్ రాఘవ్కు చెప్పబోయే నిజం అతని జీవితాన్నే మార్చబోతోంది. ఆ కథ పార్ట్ 6లో చెప్పుకున్నాం. మీ జీవితంలో కూడా మీరు బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయా? తెలియజేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. అయితే చివరగా ఒక్క మాట. గత భాగాల్లో జీవిత సత్యాల కోసం వెతుకుతున్న రాఘవ్ విజయ్ దగ్గర ఖాళీ ఇంటి బాధను చూశాడు. సీతమ్మ దగ్గర సమయం విలువను నేర్చుకున్నాడు. చిన్ను దగ్గర సంతోషం రహస్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ కథలో డబ్బు కన్నా నమ్మకమే ముఖ్యమైనదని తెలుసుకున్నాడు. ఈ భాగాలన్నీ చూసి రండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 6లో డాక్టర్ ఆనంద్తో.